యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కాదు? ప్రభు తన యొక్క కృపను మన పట్ల మరొకసారి అనుగ్రహించి ఈ సమయంలో ఆయన వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చినందుకై దేవదేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మీ గృహాల్లోనికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అనేక మంది మాకు ఈ కార్యక్రమం దీవెనకరంగా ఉందని, వాక్యం ద్వారా మేము దీవించబడుతున్నామని, అనేక సత్యాలు మేము తెలుసుకోగలుగుతున్నామని మీరు రాస్తున్నటువంటి ఉత్తరాలు, పంపిస్తున్న ఈమెయిల్స్, అలాగే ఫోన్ కాల్స్ని బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాం. చాలామంది మీ ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు వాటికి జవాబిస్తూ ఉన్నాడు కనుక జవాబు పొందిన వారు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మేము ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాం. ఇది మా గొప్పతనం, మా శక్తి కాదు, కానీ ప్రభు యొక్క నమ్మకత్వాన్ని మరొకసారి మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రభు మనము నమ్మదగని వారమైనప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడిగా ఉండి మన జీవితాలను అనునిత్యము కూడా బలపరుస్తున్నటువంటి ఆ దేవదేవునికే స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు నేను చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు కాదు? దయచేసి ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి ఉంచండి. బైబిల్ తెరిచి మీ ముందు ఉంచుకోండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని వాక్యం మనం చదువుతుండగా కూడా మనతో మాట్లాడుతుంది కనుక అనాలోచితంగానో ఏదో ఒక వ్యర్థమైన వాటి గురించి మనం కూర్చున్నట్లుగా కాక దేవుని యొక్క లేఖనాల నుంచి ప్రభు నాతో మాట్లాడతాడు, ఈరోజు నాతో మాట్లాడిన ప్రభు అన్న ఆశ గల వారంగా మనం ఉన్నట్లయితే ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరిచేవాడు. నీ హృదయానికి ఏది అవసరమో, ఏ వాక్కు నీ జీవితాన్ని బలపరుస్తుందో, ఏ విధంగా నీ ఆత్మీయ జీవితం కొనసాగాలని దేవుని యొక్క వాక్యము, దేవుని సన్నిధి కోరుకుంటుందో అటువైపుగా నేను పయనింప చేసేటటువంటి చుక్కానిగా ఉన్నటువంటి ఈ వాక్యం వైపు మీ మనసులు నిలపాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యాన్ని విందాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో మనిషి యొక్క సృష్టిని గురించి, మనిషి యొక్క పతనాన్ని గురించి, మనుషుని యొక్క రక్షణను గురించి, మనుషుని యొక్క భవిష్యత్తును గురించి రాయబడింది. అలాగే ఆ మనుషుని యొక్క భవిష్యత్తు దగ్గరికి వచ్చేటప్పటికి ఒకటి నరకము, మరొకటి పరలోకము అనేది చాలా స్పష్టంగా మనందరికీ తెలుసు. అయితే నరకానికి వెళ్ళటానికి సిద్ధపడవలసిన పని ఏమీ లేదు, కానీ దేవుడు నిర్దేశించిన పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మాత్రం మనకి సిద్ధపాటు చాలా అవసరం. ఆ సిద్ధపాటును గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఒకరు రక్షించబడినటువంటి వ్యక్తి లేదా క్రీస్తు ప్రభువును రక్షకునిగా కలిగినటువంటి వ్యక్తి ఆత్మీయ పరిపక్వతలోనికి వచ్చినప్పుడు మాత్రమే మనము దేవుడు నిర్దేశించిన గమ్యానికి చేరతాం. ఎందుకు ఆ మాట నేను మీకు తెలియచేస్తున్నానంటే, విశ్వాసంలో పరిపక్వత లేదా ఆత్మీయతలో పరిపక్వత అనేది క్రీస్తు రూపంలోనికి మార్చబడే అనుభవంలోనికి మనల్ని తీసుకొని వెళుతుంది. కనుక ఈ సమయంలో ఆత్మీయ పరిపక్వతకు గల గుర్తులను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే చాలామంది మేము ఆత్మీయంగా చాలా బలపడ్డామండి, మేము ఆత్మలో చాలా ఎదుగుతున్నాం అని చెప్తూ ఉంటాం. మంచిదే ఆ సాక్ష్యం, కానీ నిజంగా మనం ఆత్మీయంగా బలపరచబడకుండానే, ఆత్మలో ఎదగకుండానే మనం చేసేటటువంటి ఈ ఆచారాన్ని బట్టి, అలవాట్లను బట్టి మనము ఆత్మీయంగా ఎదిగిపోయామనుకుంటాం. ప్రతి వారం క్రమంగా గుడికి వెళ్ళినంత మాత్రాన మనం ఆత్మీయంగా ఎదిగినట్టు మాత్రం కాదు. కానీ దేవుని వాక్యాన్ని కొంతమంది ఆచారంగా కూడా మందిరాలకు వెళ్ళేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఆత్మీయ పరిపక్వత, ఆత్మీయ సంపూర్ణతలో ఒక వ్యక్తి ఉన్నాడు అనడానికి గుర్తులను ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని తెలియచేస్తున్నాడు. ఆత్మీయతలో ఎదుగుదల లేదా ఆత్మ సంబంధమైనటువంటి పరిపక్వతలో ఒక వ్యక్తి వచ్చాడు అనటానికి ప్రథమమైనటువంటి మొదటి గుర్తు ఏమిటంటే, తను చేసేటటువంటి పనిలో ఫలించడివానిగా అతడు ఉండాలి. ఫ్రూట్ఫుల్నెస్ ఇన్ అవర్ సర్వీస్ టు గాడ్. దేవునికి చేసే సేవ లేదా దేవుని పరిచర్యలో ఉన్న మనము, దేవుణ్ణి ఆరాధించే ప్రక్రియలో ఉన్న మనము ఫలించడి అనుభవాన్ని కలిగిన వారిగా ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వచనాలు కనుక మనం అక్కడ చదివినట్లయితే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని తెలియచేస్తూ వచ్చాడు. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి
తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండెను. ఇందులో ఈ ఉపమానంలో ఒక వ్యక్తికి యేసు ప్రభు 5 తలాంతులు ఇచ్చాడు, ఒకటికి 2 తలాంతులు ఇచ్చాడు, మరి ఒకనికి 1 తలాంతుని ఎవని సామర్థ్యము చెప్పున వానికి ఇచ్చినట్లుగా వ్రాయబడుతుంది. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు చివరిగా ఈ తలాంతులు ఇవ్వబడినటువంటి వారు చేసినటువంటి కార్యాలకు స్పందిస్తూ యేసు ప్రభు బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఒకనితోనూ, సోమరి అయిన చెడ్డదాసుడా అని మరొకనితోనూ యేసు ప్రభు మాట్లాడినట్లుగా మనము ఆ ఉపమానంలో చూడగలుగుతాం. ఈ ఉపమానంలో మనం చూసినప్పుడు ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఆశీర్వదిస్తాడు, లేదా దేవుడు ఒక వ్యక్తిని ఒక రక్షణలోనికి ఎందుకు నడిపిస్తాడు, దేవుని పిల్లలుగా మనం చేయబడినప్పుడు ఎలా ఉండాలి అనేది దేవుని ఉద్దేశము ఈ ఉపమానంలో మనం కనుగొనగలుగుతాం. దేవుని ఉద్దేశం ఏమిటి అంటే మనము ఫలించాలి అని. దేవుడిచ్చిన సమస్తము కూడా మనము అభివృద్ధిలోనికి రావాలని. దేవుడు ఆదామును చేసినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొందమని దేవుని వాక్యములో వ్రాయబడుతుంది. దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పుడు కూడా మనము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, అత్యధికమైన దీవెనలకు మనము ఉన్నతముగా ఎదిగినటువంటి అనుభవంలోనికి వచ్చేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ మనం ఫలింపు లేని వారిగా ఉండాలని కాదు. ఇక్కడ ఇవ్వబడినటువంటి తలాంతులను ఉద్దేశించినప్పుడు ఈ 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి మరొక 5ను వాటితో సమకూర్చున్నట్లుగా రాయబడుతుంది. ఎందుకని ఇలాగ సమకూర్చగలిగాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఎందుకొరకైతే వాటిని ఇచ్చాడో అని దేవుని ఉద్దేశాన్ని ఎరిగి ఉన్నవాడు కనుక దాన్ని ఫలింపులోనికి తేగలిగాడు, లేదా దాని అభివృద్ధిలోనికి తేగలిగాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో మనము ఆత్మీయ స్థితిలో ఉన్నామనుకుంటున్నాం, ఎదుగుచున్నామనుకుంటున్నాం, భక్తిలో ఉన్నామనుకుంటున్నాం. కానీ ఎందుకని మన జీవితంలో ఫలము ఉండటం లేదు? ఎందుకు మన జీవితంలో ఫలించని వారముగా ఉండట్లేదు? ఫలింపు అభివృద్ధిని సూచిస్తుంది. ఫలింపు మన జీవితంలో ఎదుగుదలను సూచిస్తుంది. ఫలింపు మనము ఆరోగ్యంగా ఉన్నామని తెలియచేయడానికి సూచనగా కనిపిస్తుంది. అదే రీతిగా ఇక్కడ వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఎందుకు ఆ వ్యక్తికి ఇచ్చాడు అని అవగాహన చేసుకుంటున్నాడు. మనం కూడా ఈ లోకంలో చాలామంది నశించిపోతుంటే ప్రభువు మనను ఏర్పరచుకున్నాడు. రక్షించబడ్డామంటే ఆ రక్షణ కేవలము మన ద్వారా మనకు వచ్చినటువంటిది కాదు. క్రీస్తు ప్రభువు కృప ద్వారా ఆయన మనల్ని ఎన్నిక చేసుకోవడాన్ని బట్టి ప్రభువు కృప ద్వారా అల్పులమైన మనకు దేవుడు అనుగ్రహించాడు. అయితే ఎంతోమంది నశించిపోతుండగా ఈ రక్షణను అంగీకరించడానికి గల విశ్వాసము దేవుడు నీకు నాకు ఎందుకు ఇచ్చాడంటే మనము ఫలించేడి వారిగా ఉండాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం అయి ఉన్నది. ఈ ఉద్దేశాన్ని గమనించాడు. ప్రభు నాకు ఎందుకు తలాంతులు ఇచ్చాడు? చాలామంది మనకి ఇవ్వబడినటువంటి వాటిని మనకు ఎందుకొరకు ఇవ్వబడిందో అవగాహన లేని వారిగా ఉంటున్నాం. ప్రతి అవకాశం కూడా మనల్ని నిరూపించుకోవడానికి ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్క వనరులు కూడా వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ఇవ్వబడుతుంది. ఈరోజు చాలామంది మనకి ఇవ్వబడినటువంటి వనరులను సద్వినియోగపరుచుకునే స్థితిలో మనం లేము. ఎందుకంటే అవి ఎందుకొరకు మనకి ఇవ్వబడ్డాయి అనేది మనం మర్చిపోతున్నాం. దేవుడు ఆ తలాంతును అతనికి ఎందుకు ఇచ్చాడు, ఆ 5 ఇవ్వవలసినటువంటి అవసరత ఏంటి? ఆ వాక్యంలో చూస్తే వారి వారి సామర్థ్యతలను బట్టి ఇవ్వబడింది అన్నాడు. దేవుడు తన సమర్థతను గుర్తించి ఇచ్చినటువంటి 5 తలాంతులు వానికంటే నాకు ఎందుకు ఎక్కువ ఇచ్చాడో గ్రహించాడు. వాటిని మరి ఎక్కువగా చేయుట కొరకైన ఉద్దేశాన్ని ఎరిగిన వాడిగా ఈ వ్యక్తి పని ప్రారంభించినప్పుడు ఫలించిన అనుభవం ఆ వ్యక్తికి ఉంది. అందుకనే బల నమ్మకమైన మంచి దాసుడా అని అతన్ని దేవుడు పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాక దేవుడు ఏమి చేయగలడో కూడా అతడు గుర్తించాడు. నా దగ్గర ఉన్నటువంటి వీటితో, లేదా ప్రభువు నాకు ఇచ్చినటువంటి వీటిని నేను వ్యాపారంలో పెట్టినప్పుడు, లేదా నేను పని చేసినప్పుడు దేవుడు దాన్ని అభివృద్ధి పరచగలడు అని అవగాహన కలిగి ఉన్నవాడు. ఈరోజు చాలామంది ఫలింపు లేకపోవడానికి కారణం ఏంటంటే ఒక నిరాశ, నిస్పృహ. నా దగ్గర ఉన్నటువంటి దీంతో నేను ఏం చేయగలను, నా దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా బాగా చేసేవని అనుకుంటాం. కానీ ఒక విషయం మర్చిపోవద్దు, మనము కలిగి ఉన్న దానితో ప్రభు సన్నిధికి వస్తే, దేవుడు నీకు ఇచ్చిన దానితో నువ్వు ప్రారంభం చేయగలిగితే నీ జీవితాన్ని ప్రభువు 100 ఆశీర్వాదం వైపు తీసుకువెళ్తాడు. ఈ 5 తలాంతులకి ఇంకా 5 ఇచ్చుంటే నేను బాగా చేసేవునని అతడు కూర్చోలేదు. కానీ తన దగ్గర ఉన్నటువంటి దానితో ప్రారంభించినప్పుడు దేవుడు ఏం చేయగలడో అతను గుర్తించగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఉన్నటువంటి అవకాశాలు,
నీకు ఉన్న వనరులు సరిపోలేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీకు ఇచ్చినటువంటి వాటితో నువ్వు ప్రారంభించడానికి మొదలుపెట్టినప్పుడు దేవుడు వాటిని 10 రెట్లుగా చేసినట్లుగా, 10 తలాంతులుగా చేసినట్లుగా నీ జీవితంలో నీకు ఉన్నదానిని ఆయన 100% దాన్ని అభివృద్ధి పరచడానికి ఇష్టపడుతున్నాడు. చాలామంది జీవితాల్లో ఫలింపు లేనటువంటి వారముగా ఉంటూ ఆత్మీయతలో ఎదిగిపోతున్నాం అనుకుంటున్నాం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి పరిపక్వత, ఫలింపు అనేటటువంటి అనుభవంలో ముడిపడి ఉన్నది అని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే, మొదటిది ఆత్మీయ ఎదుగుదల గల మొదటి గుర్తుగా మనం ఫలించేటి వారముగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, మనము వినయ మనస్కులమై ఇతరులకు సహాయపడుటకు ఇష్టపడినటువంటి వ్యక్తులముగా మనము ఉండాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు మనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు వ్రాయబడి ఉన్నటువంటి వాక్య భాగాల్ని మనం చూద్దాం. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగినట్లా మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ పరిపక్వతలో ఉన్నటువంటి వ్యక్తి తనను తాను తగ్గించుకున్నటువంటి అనుభవాన్ని కలిగిన వాడిగా ఉంటాడు. అందుకే వాక్యం చెప్తుంది, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, కానీ ఘనతకు ముందు వినయముండును అని రాయబడుతుంది. ఎందుకు? ఆత్మీయ పరిపక్వత అంటే మనము క్రీస్తు రూపములోనికి మార్చబడుట అనేది మనం అర్థం చేసుకోవాలి. దానిలో భాగంగా ఇక్కడ మనం చూసినప్పుడు ఆత్మీయంగా మనం ఎదుగుతున్నాం, మన ఆత్మ సంబంధం ఎదుగుల మనలో ఉన్నది అని మనం అనుకుంటే కనుక ఈ గుర్తు అనగా మనము తగ్గింపు స్వభావము కలిగిన వారముగా మనము ఉండాలి. యేసు ప్రభు జీవించిన కాలంలో యేసు ప్రభు శిష్యుల యొక్క పాదాలను కడిగి తన పైవస్త్రంతో వారి పాదములను తుడిచి, మీరు కూడా ఇలాగ చేయండి అన్నాడు. చాలామంది ఈ రోజుల్లో ప్రజల యొక్క కాళ్ళు కడిగేటటువంటి వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ అది పాటిస్తే మంచిదేమో కానీ నేను దాన్ని విమర్శించడానికి ఈ సమయంలో నేను చెప్పటం లేదు. కానీ యేసు ప్రభు చెప్పిన దానిలో ఉన్న ప్రాధాన్యమైనటువంటి అంశం ఏంటంటే తగ్గింపు స్వభావం. మనము ఆత్మీయంగా ఎదుగుచున్నాం అనేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు తగ్గింపు మన జీవితంలోనికి రావాలి. మన స్వభావము తగ్గించుకోవడానికి ఇష్టపడినటువంటిదిగా ఉండాలి. కొంతమందిలో ఆత్మీయ గర్వం ఉంటుంది. నేనే కదా ప్రార్థన చేస్తాను, నాకంటే ప్రార్థనా పరులు ఎవరు, నేను ఆత్మీయంగా చాలా ఎదిగిపోయాను, ప్రజలు నాకు చాలా దూరంగా ఉన్నారు అనేటటువంటి స్వభావం చాలామందిలో ఉంటుంది. కానీ దేవుని వాక్యపు వెలుగులో మనం చూసినప్పుడు ఒక వ్యక్తి ఉన్నతముగా లేదా క్రీస్తు ప్రభు పరలోకము నుంచి భూలోకానికి వచ్చి రక్షకుడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాలు బోధిస్తున్నటువంటి ఈ ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మీరు తగ్గించుకునే స్వభావం గల వారిగా ఉండాలి. మనం ఆత్మీయంగా ఎదిగే కొలది మనలో వినయం రావాలి. మనం ఆత్మీయంగా ఎదిగే కొలది మనలో తగ్గింపు స్వభావం రావాలి. మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామనే ఆలోచన వచ్చే కొలది మనం విరగొట్టబడినటువంటి వారముగా, నలుగొట్టబడినటువంటి వారముగా, ప్రజలకు మనం సహకరించే వారముగా, ఇతరులను మనం అంగీకరించే వారముగా మనము ఉండాలి. ఈ కాళ్ళు కడుగుట్లో ఉన్నటువంటి ఈ యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే, క్రీస్తు ప్రభు ఆ యొక్క వ్యక్తులు ఎలాంటి వారైనా సరే వారి తక్కువ స్థాయిని బట్టి లెక్కించలేదు. కానీ తాను ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్న తక్కువ స్థాయిలో ఉన్న వారిని కూడా ఘనపరిచేటటువంటి ప్రక్రియ ప్రభు అక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది మనకంటే గనులైన వారిని ఘనపరుస్తాం, మనకంటే గనులైన వారిని గౌరవిస్తాం, మనకంటే తక్కువగా ఉన్న వారిని ఘనపరచడానికి ఇష్టపడం, గౌరవించడానికి ఇష్టపడం. కానీ యేసు ప్రభు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. మనం ఆత్మీయ పరిపక్వతలోనికి వస్తున్నామంటే మనలో తగ్గింపు రావాలి. ఈరోజు చాలామంది జీవితాలలో ఈ ఆత్మీయ గర్వము వారి పతనానికి దారితీస్తుంది కదూ. ఈ వాక్యాన్ని వింటున్న మన జీవితాలు ఇది వాస్తవంగా అనిపించడం లేదా? చాలామంది ఆత్మ సంబంధమైనటువంటి గర్వం, చాలామంది వారి ప్రార్థనాపరులు అనేటటువంటి అహం, నేను కాబట్టి వాక్యాన్ని బాగా బోధించగలను అనేటటువంటి ప్రగాఢమైనటువంటి గర్వం వారి జీవితాన్ని పతన పంచులకు తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ
దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే మనలను మనం తగ్గించుకోవాలి, వినయ మనస్కులమై ఉండాలి. మనం హెచ్చించుకునే ప్రవర్తన మనలోనికి రాకూడదు. ఆత్మీయంగా ఎదిగే ప్రతి వ్యక్తి తగ్గింపు స్వభావాన్ని కలిగిన వాడిగా ఉండాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే మన యొక్క అనుదిన జీవితాలలో మనము దైవ సంబంధమైనటువంటి లక్షణాలు కలిగిన వారముగా మనం కొనసాగాలి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనములో మనం ఈ మాటలు చూడగలుగుతాం. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారయుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్యం మనం చూసినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనం ఎదుగుచున్నామంటే ఈ లక్షణాలు మనలో ఉండాలి. ఆత్మీయ పరిపక్వత ఉన్నటువంటి వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఇక్కడ రాస్తున్నాడు పౌలు భక్తుడు. ఏమంటున్నాడంటే మనము సంతోషించేటటువంటి వారముగా ఉండాలి. ఈరోజు మనుషుని జీవితంలో సంతోషమే లేకుండా ఉంది. కారణం ఏంటంటే మనము కలిగిన వాటిని గురించి సంతోషించే వాటికన్నా లేని వాటిని గురించి దుఃఖపడేవారు ఎక్కువగా ఉన్నారు. కానీ ఆ లక్షణం మనను సంతోషపరిచేలాగా ఉంచటం లేదు. అది పరిచర్యలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల్లో కావచ్చు, మనకున్నటువంటి వస్తువుల గురించి కావచ్చు, ఏదైనా కానీ మనం కలిగిన వాటి యందు సంతృప్తి పరచబడే అనుభవం మనలో ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం. మరొకటి, మనము కలిగిన వాటన్నిటికంటే మనము కలిగి ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు అనే ఆలోచన కలిగిన వాడు సంతోషంగా ఉంటాడు. మనకి లేని వాటిని గురించి బాధపడతాం, కానీ ఈ లోకంలో ఉన్న వస్తువులు ఎన్నో విలువైనవి ఉన్నాయి. కోహినూరు వజ్రాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెడితే ఎంత సంతోషమో అని మనం అనుకోవచ్చు, కానీ ఆ కోహినూరు వజ్రం కంటే విలువైనటువంటి దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? ఈ ఆలోచన మర్చిపోతున్నాం కాదు. అందుకనే మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం. మనం సంతోషం కలిగిన వారిగా ఉండాలి, సంపూర్ణులై ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి, ఏక మనస్సు గల వారై ఉండాలి. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధంగా ఎదిగే వారికి ఉండవలసిన లక్షణాలుగా పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చూసిన 3 విషయాలు నేను చెప్పాను. ఆత్మీయ ఎదుగుదలకు లేదా మనం ఆత్మీయంగా ఎదిగామనడానికి గుర్తులుగా మొదటిదిగా ఫలించని వారిగా ఉండాలి, రెండవది వినయ మనస్కులముగా ఉండాలి, మూడవది మన అనుదిన జీవితాలలో ఆత్మ సంబంధమైన జీవితంలో మనం కొనసాగాలి, నాలుగవదిగా మనం చూసినప్పుడు దేవునితో అతి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగిన వారిగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చదివినట్లయితే అక్కడ ఈ మాట వ్రాయబడుతుంది. నేను జీవించున్నది నేను కాదు అనే మాట అక్కడ ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, పౌలు భక్తుడు ఇక్కడ దేవునితో తనకున్న సహవాసాన్ని గురించి ఎంత లోతు భావాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? జీవించున్నది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. అనగా నా జీవితము సంపూర్ణముగా దేవుని స్వాధీనములోకి వచ్చింది. నేను చేయటానికంటూ నాకు అధికారం ఏది లేదు. నా జీవితాన్ని దేవునికి నేను ఇచ్చివేసి ఉన్నాను. దేవునితో ఎంత దగ్గర సంబంధాన్ని పౌలు భక్తుడు కలిగి ఉన్నాడో తెలియచేస్తున్నాడు. ఈరోజు దేవునిలో ఎదుగుచున్నామని చెప్తున్నాం, ప్రార్థనలో ఉన్నామని చెప్తున్నాం, విశ్వాసులమని చెప్పుకుంటున్నాం, కానీ క్రీస్తుతో మనకు సంబంధం లేకుండానే జీవిస్తున్నాం. ఇది ఎలాగండి అనుకుంటున్నారు కదా. ఆచారాలు మనుషుల్ని భక్తిపరులం అనుకునే వారిగా చేస్తుంది, కానీ ఆచారాన్ని ఎప్పుడు భక్తిపరునిగా చేయదు. ఆత్మీయత ఒక్కటే నేను విశ్వాస పరిపక్వతలోనికి తీసుకొని వెళుతుంది. అందుకని జీవించున్నది నేను కాదు అనే పౌలుతో ఏకీభవించగలిగినటువంటి నాడు నీవు ఆత్మీయంగా ఎదిగినట్లు. అనగా నీ ఇష్టమేమి లేదు, మన యొక్క ఆలోచన ఏమి లేదు, క్రీస్తు నాలో ఉన్నాడు కనుక నాలో ఉన్న క్రీస్తు ఏది చెబితే నేను అదే చేస్తాను అని మనం చేసే ప్రతిదీ క్రీస్తు చెప్పాడని మాత్రం అనుకోవద్దు. చాలామంది మనం చేసే ప్రతిదీ దేవుని చిత్తం కాబట్టి ఇలా జరిగింది అనుకుంటున్నాం. కాదు, మనము మన ఆత్మలో ఇంకా మనమే ఉన్నాం. క్రీస్తు ప్రభు ఉన్నాడని చెప్పుకున్న మాటకు కానీ క్రీస్తు మనలో లేడు. మనలో ఉంటే క్రీస్తు ఏది మాట్లాడుతున్నాడో అదే మాట్లాడతాం, క్రీస్తు ఏది చేయమన్నాడో అదే చేస్తాం, ప్రభు ఏది మనకు ఆజ్ఞాపించాడో దాని దగ్గరికే మనం పరిగెత్తగలుగుతాం. ప్రభునందు ప్రియులారా,
మన జీవితాల్లో క్రీస్తుతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నవాడే నిజమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల కలిగిన వాడికి గుర్తుగా ఈ సమయంలో ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి మనం ఈ 4 విషయాలు మీ మనసులో ఉంచుకోవాలని మీకు మనం చేస్తున్నాను. 5వదిగా మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 23 వరకు మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యంలో రాయబడినటువంటి మాటను మనం చూడగలిగినట్లయితే ఇక్కడ ఆత్మ ఫలమును మన జీవితంలో నెరవేర్చగలిగినటువంటి వాడు, ఆత్మ ఫలమును మన జీవితంలో నెరవేర్చగలిగిన వాడుగా, ఆత్మ ఫలమునకు సంబంధించిన లక్షణాలు మనలో ఉన్నవాడు, ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగినటువంటి వ్యక్తిగా ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు చదువుతాను ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ చదువుతుంటాం. కానీ ఎంతమంది ఆ చదవబడినటువంటి ఆ ఫలములో ఉన్నటువంటి లక్షణాలు మనం కలిగి ఉన్న వారంగా ఉన్నాం? కేవలం చెప్పేవారిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి అది లభించదు, కానీ దానిని అనుసరించి ఆచరించేవాడిగా ఉన్నవాడే ఆత్మీయ ఎదుగుదల కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడనే వాస్తవాన్ని సమయంలో నేను ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ ఎదుగుదల కేవలం మాటతో కూడినటువంటిది కాదు. ఆత్మీయ ఎదుగుదల అనేటటువంటిది క్రియారూపకమైనటువంటిది. మనం ఫలించడి వారిగా ఉండాలి, మనం వినయ మనస్కులు గల వారంగా మనము ఉండాలి, మన అనుదిన జీవితాల్లో ఆత్మ సంబంధన ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి, క్రీస్తుతో దగ్గర సంబంధాన్ని కలిగిన వారై ఉండి మనం ఆత్మ ఫలమును మనం జీవించే వారిగా ఉన్నప్పుడు ఆత్మీయంగా ఎదుగుదల కలిగిన వారముగా ఉంటాం. అట్టి స్వభావాలు మనలో లేకపోతే ఆత్మీయంగా మనం ప్రారంభించేమేమో కానీ ఆత్మీయ ఎదుగుదల కలిగిన వారంగా లేము. కనుక ఈ సమయాన్ని సద్వినియోగపరచుకొని ఆత్మీయ ఎదుగుదలకు కావలసిన లక్షణాలు మన జీవితంలో పొందుపరుచుకుందాం, ఆత్మీయంగా ఎదుగుదాం, ప్రభువుకు సమీపిద్దాం, ఆయన నామాన్ని మహింపర్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. తలలో ఉంచండి, మీకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు నమ్మదగిన వాడు. మీ జీవితాల్లో ఏ సమస్యనైనా ప్రభు తీసివేయగలరు, ఏ వ్యాధినైనా ప్రభు స్వస్థపరచగలరు, ఏ బలహీనత నుంచి విడిపించగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుకు అసాధ్యం ఏదీ లేదు. ఇది మీరు నమ్మినట్లయితే నాతో ఏకీభవించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, ప్రభు ప్రార్థనకి జవాబిస్తాడు. మనం ప్రభువులు ఎదుగుదాం. తలలో ఉంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభు మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. యేసే విమోచన అనే ఈ కార్యక్రమం ద్వారా అనేక హృదయాలు మీరు దర్శిస్తున్నందుకే మీకు స్తోత్రం. నీ వాక్యాన్ని విన్న మేము ప్రభువా, ఆత్మీయ ఎదుగుదలకు ప్రభువా కావలసిన గుర్తులను తెలుసుకున్న మేము ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. మాలో ఉన్న బలహీనతలు విడిపించండి, మాలో ఉన్న పాపములను విడిపించండి ప్రభువా. శరీర బలహీనత చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు, వారిని మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. అలాగే ఎయిడ్స్తో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు, వారిని మీరు ముట్టి దర్శించి స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభు. అనేకమైన బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ రక్తములో కడిగి శుద్ధీకరించి ప్రభు, వారికి కావలసిన స్వస్థతను విడుదల దయచేయండి. కుటుంబాల్లో సమస్యలతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబ సమస్యల నుంచి వారిని విడిపించండి. నీ శాంతి, సమాధానము, నెమ్మది, దీవెన ఆ కుటుంబాలకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వారిపై మీ దీవెన ఉంచండి. ఈ సమయంలో ప్రభువా మీ ఆశీర్వాదం ప్రతి కుటుంబం నుంచి నడిపించి మీరే మహిమ పొందమని యేసు దివ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన మనందరికీ తోడే నడిపించునుగాక. పరమ జీవము పాపులకిచ్చడి యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన. చేర్చలేవు నీ శక్తియుక్తులు ఆచార క్రియలు పరమున నిన్ను చేర్చలేవు. ఈ లోక జ్ఞానము, ఈ లోక తంత్రాలు పరమున నిన్ను చేర్చలేవు.